గుడ్ ఈవినింగ్. తెలంగాణలో భూముల అంశం ప్రకంపన సృష్టిస్తోంది. మొన్న తన్నీర్ హరీష్ రావు, నిన్న కొండా సుస్మిత, నేడు గంగాపురం కిషన్ రెడ్డి. ముగ్గురువి వేర్వేరు జెండాలు, కానీ ఎజెండా మాత్రం ఒక్కటే. ఆ ముగ్గురు రేవంత్ సర్కార్పై ముప్పేట దాడి చేస్తున్నారు. కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలు చేపట్టినా ప్రతిపక్షాలు మాత్రం ఊరుకోవడం లేదు. జనతా గ్యారేజ్ అంటూ బాధితులకు గులాబీదళం అండగా ఉంటుంటే భూభారతి భూహారతిగా మారిందంటూ కమలం కన్నెర చేస్తోంది. ఇక కుమ్ములాటలతో గాంధీభవన్ షేక్ అవుతోంది. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాసరెడ్డి చుట్టూ రాజకీయం నడుస్తోంది. సర్కారు వారి ఆటపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఇక మినిస్టర్ కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే గాంధీభవన్లో దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి పొంగులేటినా లేక రేవంత్ రెడ్డినా అర్థం కావడం లేదు. సీఎంతో పాటు ఉన్న పొంగులేటి ఎక్కువసేపు పొంగదు అంటూ హాట్ కామెంట్స్ చేశారు కొండా సుస్మిత. ఆమె కామెంట్లతో ఏకంగా కొండా సురేఖను టార్గెట్ చేశారు హస్తం లీడర్స్. తక్షణమే రాజీనామా చేయాలంటూ ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని మేము సహించమనేటువంటి మాటను, అది చిన్నారెడ్డి గారు కావచ్చు, రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, కొండా సురేఖ గారు మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళ కూతురు సుష్మిత పటేల్ వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారితో పాటు వాళ్ళ బ్రదర్స్ పై చేసినటువంటి అంశం పైన మాట్లాడినటువంటి సందర్భం, అందుబాటులో ఉన్నటువంటి శాసనసభ్యులు వచ్చి మాట్లాడిన తీరు. కానీ బీఆర్ఎస్ పార్టీ జరుపుతున్న దుష్ప్రచారం బలహీన ప్రదర్శన అనే మాట మాట్లాడుతూ 17 మందే ఉన్నారనే మాట మాట్లాడుతూ ఈ రోజు కేటీఆర్ గారు గాని, కేసీఆర్ గారు గాని రేవంత్ రెడ్డి గారిని చూసి ఉలికి పడుతున్నారు. భయపడుతున్న తీరు కనిపిస్తా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన వ్యక్తిగత. మరోవైపు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ తనకిచ్చిన నోటీసుకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సమాధానం ఇచ్చారు. ఆగస్టు 16న చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు చిన్నారెడ్డి. ఏఐసిసి, టీపీసీసీ కార్యాలయాలను పవిత్ర దేవాలయాలుగా భావించానని, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే నాకు దేవుళ్లతో సమానం. అలాంటి వారికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రశ్నే లేదు. అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాదన్నారు చిన్నారెడ్డి. ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అనుభవిస్తున్న బాధలను మాత్రమే చెప్పినట్లు ప్రకటించారు ఆయన. భాగ్యనగరంలో భూ కేటాయింపుల వ్యవహారం రాజకీయాలను కుదిపేస్తోంది. కోట్ల రూపాయల విలువైన భూములను అప్పనంగా అప్పగిస్తున్నారనే ఆరోపణలు మిన్నంటున్నాయి. 22A పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇక రేవంత్ రెడ్డి చేసిన అక్రమాలు, అవినీతి, అధికార దుర్వినియోగాన్ని కప్పిపుచ్చుకునేందుకే 22A అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. ప్రభుత్వానికి ప్రైవేటుకు మధ్యన జరుగుతున్నటువంటి న్యాయస్థానంలో జరుగుతున్నటువంటి కేసులకు సంబంధించినటువంటి భూములే 22Aలో ఉండాలనుకుంటే ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల భూములు, అనేక సంవత్సరాలుగా ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నటువంటి భూములు, ఆయా ప్రభుత్వ అనుమతులు తీసుకొని, అది మున్సిపాలిటీ కానీ, గ్రామ పంచాయతీ కానీ, మున్సిపల్ కార్పొరేషన్ కానీ అనుమతులు తీసుకొని, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకొని నిర్మాణం చేసుకున్న తర్వాత ఇంటి ట్యాక్సులు కడుతున్నటువంటి ఇళ్లకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ను కూడా ఈరోజు 22A కింద పెట్టి మరి ఈరోజు ప్రభుత్వం ఏ రకంగా వేధిస్తున్నదో మనం చూస్తా ఉన్నాము. ప్రభుత్వానికి మరోవైపు చూస్తే క్షేత్రస్థాయిలో పోరాటం నిర్వహిస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మేడ్చల్ జిల్లాలోని బోడుప్పల్లో 22A నిషేధిత జాబితాలో భూములను చేర్చడంపై తన్నీర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తిరుమల మెడోస్, లక్ష్మీ గణపతి కాలనీ, హేమానగర్ కాలనీకి చెందిన వందల మంది 22A బాధితులు ఆయన కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించి తక్షణమే బాధితులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు హరీష్ రావు. ఓవరాల్గా చూస్తే కనుక తెలంగాణలో భూముల అంశం అయితే ప్రకంపన సృష్టిస్తోందని చెప్పాలి. మొన్నటికి మొన్న హరీష్ రావు, నిన్న కొండా సుస్మిత, నేడు గంగాపురం కిషన్ రెడ్డి, ముగ్గురువి కూడా వేర్వేరు జెండాలు, కానీ ఎజెండా మాత్రం ఒక్కటే. ఆ ముగ్గురు రేవంత్ సర్కార్పై ముప్పేట దాడి చేస్తున్నారు. కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలు చేపట్టినా ప్రతిపక్షాలు మాత్రం ఊరుకోవడం లేదు.
జనతా గ్యారేజ్ అంటూ బాధితులకు గులాబ్ జలం అండగా ఉంటుంటే భూభారతి భూహారతిగా మారిందంటూ కమలం కన్నెర చేస్తోంది. ఇక కుమ్ములాటలతో గాంధీభవన్ అయితే షేక్ అవుతోంది. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాసరెడ్డి చుట్టూ రాజకీయం నడుస్తోంది. ఇక ఇదే అంశంపై సర్కారు వారి ఆట, దీనిపై వాల్టి